హోంమంత్రి మంగళపూడి అనిత సోమవారం విజయవాడలోని సబ్ జైలును పరిశీలించారు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి రావడం జరిగిందని, మౌలిక వస్తువులపై ఆరా తీశామని, జైలులో అధికారులపై వస్తున్న ఆరోపణలపై తనిఖీ చేయడం జరిగిందని ఆమె అన్నారు. జైలు అధికారులపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుగుతోందని, 2 రోజుల్లో నివేదిక వస్తుందని, త్వరలో చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విజయవాడలో హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ తప్పులు బయటపడుతున్నాయని, వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయి తన స్థాయి, వయసును మర్చిపోయి నోటికొచ్చినట్లు చిల్లరగా మాట్లాడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని ఆయన విఘ్నతకే వదిలేస్తున్నామని అన్నారు. విజయసాయి ఎన్ని రకాలుగా సీఎం చంద్రబాబును తిట్టినా, బురద చల్లినా, పవన్ కళ్యాణ్కు తమకు మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించినా, ఏం చేసినా నిన్ను మాత్రం వదిలిపెట్టేది లేదని హోంమంత్రి హెచ్చరించారు. విజయసాయిరెడ్డి ఎంతమంది వద్దకు వెళ్లి ఎన్ని రకాలుగా మాట్లాడినా, తన గురించి విమర్శలు చేసినా ఏం భయపడేది లేదని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ నేతలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని, ప్రజల సొమ్ము తిన్నారని, ఆస్తులు కొల్లగొట్టారని, ఈ అంశాలపై విచారణ జరుగుతోందని అన్నారు. ఏ తప్పు చేయకపోతే విజయసాయిరెడ్డికి భయమెందుకు, ధైర్యంగా ముందుకొచ్చి విచారణ చేసుకోమని చెప్పాలన్నారు. అవన్నీ వదిలేసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని అనిత మండిపడ్డారు. తాము చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని, అవన్నీ వదిలేసి టాపిక్ను డైవర్ట్ చేసే విధంగా మీడియా ముందు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇదే విధంగా వైఎస్సార్సీపీ నేతలు వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో ఈ 11 సీట్లు కూడా రావని హోంమంత్రి అనిత జోషెన్ చెప్పారు. రేషన్ బియ్యం అక్రమాలపై విచారణ జరుగుతోందని, నిందితులను వదిలిపెట్టేది లేదని, చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బోరుగడ్డ అనిల్కు పోలీస్ స్టేషన్లో రాచ మర్యాదలపై ఓ మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆ విషయం తమ దృష్టికి వచ్చిందని, విచారణ జరిపి అధికారులపై చర్యలు తీసుకున్నామని హోంమంత్రి తెలిపారు. విజయసాయిరెడ్డిపై తప్పకుండా కేసులు నమోదు చేస్తామని, కూటమి ప్రభుత్వం మధ్య చిచ్చు పెట్టే విధంగా వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతున్నారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. ఆరోపణలపై సమాధానం చెప్పాలి తప్ప వ్యక్తిగత విమర్శలు చేయడం మంచిది కాదన్నారు. అధికారులను బెదిరించి వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని విమర్శించారు. పార్టీలకు పోలీసులు తొత్తులుగా మారితే చర్యలు తప్పవని, పోలీసులు ప్రజలకు సేవలు అందించాలని, పోలీసులు ఎక్కడైనా ఏకపక్షంగా వ్యవహరించారని తేలితే వారిపై చర్యలు తప్పవని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.